ఐదేళ్లుగా జగన్ బటన్లు నొక్కుతూనే ఉన్నారని, ప్రజలకు చేసిందేమీ లేదని వంగవీటి రాధా అన్నారు. బటన్లను నొక్కుతూనే ఉన్నాడని, ప్రజలకు చేసిందేమీ లేదని వంగవీటి రాధా అన్నారు. రాజమహేంద్రవరం ట్రైనింగ్ కాలేజీ సెంటర్ నుంచి కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ట్రైనింగ్ కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమానికి వంగవీటి రాధా, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. రాధా మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదల పేరిట పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమం లేవన్నారు. వేలాది ఎకరాలు దోచి కోట్లు దోపిడీ చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. రంగా ఆశయాలను సాధించాలన్నారు. ఎమ్మెల్యేగా వాసును, ఎంపీగా పురంధరేశ్వరిని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ తనపై స్థానికేతర ముద్ర వేస్తున్నారని, కానీ స్థానికంగా ఉన్న ఎంపీ ఏం చేశారని ప్రశ్నించారు. గోదావరి కాలుష్య నియంత్రణకు కేంద్రం 50 కోట్లు నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడమే ఆయన అంకిత భావమా? గడిచిన 5 ఏళ్లుగా డ్రగ్స్ మాఫియా పెరిగిందని, బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయని మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ వారు కాకపోయినా ఈ నగరానికి సేవలు అందించారని చెప్పారు. ఏపీలో అభివృద్ధి సాధించాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. అనంతరం అక్కడ నుంచి జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, రెడ్డి మణి, నల్లం శ్రీను, ఇన్నమూరి దీపు, యాళ్ల ప్రదీప్, కోసూరు చండీప్రియ, వెలుగు కుమారి, తంగళ్ల బాబీ తదితర నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ జరిపారు. గాంధీబొమ్మ టౌన్ హాల్ రోడ్, రామచంద్రారావుపేట మీదుగా కంబాల చెరువు వరకు సాగింది. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు అడుగుల ముందుకు వేస్తా ఉన్నాడు. ఈయనే మాకు స్ఫూర్తిదాయకం. నాలాగా చాలా మంది యువత అందరికీ కూడా ఆయనే ఆదర్శం. తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లె అనేది ఉండదు. అలాగే వంగవీటి అభిమానులు లేని పల్లె అనేది ఉండదు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవం. ఈరోజు అన్న ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఈరోజు మా అమ్మ పురంధేశ్వరి గారి యొక్క గెలుపు కోసం, రాజమండ్రి సిటీలోని సైకిల్ గెలుపు కోసం మా అన్న ఈరోజు వచ్చారు. తప్పకుండా మీ స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు వెళ్తాం. వంగవీటి గారి వారసులందరినీ కూడా కోరుతా ఉన్నాను, అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసే కూటమి ఎన్డీఏ కూటమిని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు గమనించి ఈరోజు రంగా గారి పేరుని, ఆయన యొక్క పలుకుబడిని ఆపాదించుకోవడానికి అనేటువంటి సంకల్పం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కనుక చూసినట్లయితే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. అంటే పేదవాడికి సేవ చేసేటువంటి భావన మనకి ఆ నినాదంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదేవిధంగా జనసేన పార్టీని కనుక చూసినట్లయితే సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే
అండగా నిలబడతాను అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు. కనుక ఈ 3 పార్టీల యొక్క సంకల్పం సమాజంలో ఉన్నటువంటి పేదవాడిని ఆదుకోవాలి అని. కనుక మీరందరూ ఈ కూటమిని కనుక ఆశీర్వదించినట్లయితే బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి అండగా నిలబడుతూ రాజమహేంద్రవరం పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని చెప్పని కూడా, ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడు ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పి అంటా ఉన్నారు. 2 సీట్లు తీసుకున్నాము, ఎంత తగ్గామని చెప్పని కాదు. ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికుడు కలిసికట్టుగా నడుస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి మద్దతు అయిపోతే కేసులు కడతా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపున నుంచుని మన వాసు అవసరమా అని చెప్పని కూడా మిమ్మల్ని ఆలోచిస్తాం కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరపున నుంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి, కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఒకే పిలుపు, చేయి చేయి కలుపు చేయి జారది గెలిపిన పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించారు.
జంక్షన్ కి ఇంకో కొంతమంది కొనసాగుతా ఉన్నారు. మీ జోష్ చూస్తా ఉంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేపటి రోజున ఎన్డీఏ కూటమి నెగ్గడం ఖాయం. వచ్చిన తర్వాత ఏదైతే దండి మార్చిలో జరిగిన అవినీతి, గంబాల్ చెరువులో జరిగిన 25% కమిషన్ అవినీతి అన్ని కూడా నిక్కు తెలిసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగాలు కావాలని చెప్పి మన ప్రజలందరూ అడుగుతా ఉంటే ఉద్యోగాలు కాదు పార్కులు కడతానంటాడు మన వాడు. ఇక్కడ ఉన్నాడు ఒకడు. మహిళలకి సురక్షితమైన నగరం కావాలని అడుగుతా ఉంటే లేడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తో వ్యాపారం చేస్తానంటాడు మన వాడు. ఇవన్నీ చూస్తా ఉంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల బాధ్యత లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పోటీ చేస్తా ఉంది. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. మనకి సురక్షితమైన నగరం కావాలి. మహిళలు ఈ నగరంలో సురక్షితంగా ఉండే విధంగా కావాలి. ఆరోగ్యకరమైన నగరం కావాలి. ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి. ఇక్కడ ఉన్న యువతకి క్రీడా ప్రాంగణాలు కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఎన్డీఏ కూటమి కావాలి. ఇవన్నీ మీకు తెలియజేయడానికి మరి తమ్ముడు మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన నా అన్న వంగవీటి రాధా అన్నకి అభినందనలు తెలియజేస్తూ, చాలా సెంటర్లో అన్న మాట్లాడతానని ముందు అన్నారు, కానీ దాని తర్వాత తక్కువ మాట్లాడి ఏది తప్పకుండా ఆదిరెడ్డి కుటుంబంతో మేమంతా కలిసికట్టుగా నడుస్తామని చెప్పని కూడా చెప్తూ, ఎవడో ఎక్కడో బటన్ నొక్కి మన జీవితం మనం ఎలా బతకాలని చెప్పని నిర్ణయించేవాడు కావాలా, లేదని చెప్పంటే మనతో పాటు మన కష్టాలతో పాటు కష్టాలు పంచుకుని నడిచేవాడు కావాలా అని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించుకుని చెప్పని కోరుతా ఉన్నాం. ఆదిరెడ్డి కుటుంబాన్ని ఎన్నో కేసులు పెట్టి ఎన్నో వేధింపులు గురి చేసినా సరే నుంచున్నారు, తట్టుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో ప్రజలకు అండగా నుంచుంటారని చెప్పని కూడా పూర్తి నమ్మకం ఉందని చెప్పని, మన జీవితాలు బటన్ నొక్కేవాడి చేతిలో కాదు, మన జీవితాలు మన చేతిలో ఉండాలని చెప్పంటే ఈ ప్రాంతంలో వాసులు గెలిపించుకునే బాధ్యత అందరూ తీసుకుందామని చెప్పని కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ కూటమి విజయం కాదు, ఇది ప్రజా విజయం కింద ప్రజలకందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగ గారు ఇచ్చిన పిలుపుతోటి చేయి కలుపు చేయి జారది గెలుపని ఒక స్ఫూర్తితోటి మీ అందరి మీద నమ్మకం, మీ అందరు చూపించిన అభిమానంతో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తారని చెప్పని మా సోదరుడు వాసుకి తప్పకుండా మీరందరూ మద్దతు తెలియజేయాలని చెప్పని గెలిపించుకునే బాధ్యత అందరూ తీసుకుందామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ బిఎం రంగా, జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా, వంగవీటి రాధన్న నాయకత్వం. అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి
ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. పనస చెట్టు సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను తప్పకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించి నగరాన్ని అభివృద్ధి చేస్తానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 48వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, అజ్జరపు రమేష్, కానేటి కృపామణి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబెల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, మొక్కమాడి సత్యనారాయణతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వర్ని గెలిపించాలని కోరారు. సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు రాజమండ్రి అభివృద్ధికి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మేనిఫెస్టోను ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు అందజేసి వివరించారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది కూటమేనని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి చేపట్టాల్సిన అన్ని చర్యలు చేపడుతుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు. సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఏనాడు బాటలు వేసిందని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా కష్టాలు పడ్డారన్నారు. వైకాపా పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నగరంలో చేసిన సుందరీకరణను అభివృద్ధి అని చెప్పుకుంటూ వైకాపా అభ్యర్థి మార్గాని పరశురాం ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వారు మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే శాశ్వతంగా నిలిచి ఉండాలి, కానీ గాలివానకు కొట్టుకుపోకూడదన్నారు. మంచి చేసేది ఎవరు, చెడు చేసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని, రానున్న ఎన్నికల్లో ప్రజలు కూటమికి అధికారం ఇచ్చి వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంది పిల్లలకు ఉద్యోగాలు. వాళ్ళు అడిగే ప్రశ్నలు చూస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేసింది వాళ్ళకి ఉపయోగపడేది ఏది కూడా లేదు. ఒక ఉద్యోగ అవకాశం లేదు, ఒక డిఎస్సి లేదు,
ఓ జాబ్ క్యాలెండర్ లేదు, పైపెచ్చు ఉద్యోగాలు కల్పించలేకపోయారు. కానీ గంజాయి సరఫరా మాత్రం విపరీతంగా పెంచేశారు. మీ అందరికీ తెలుసు, రాజమండ్రిలో గంజాయి ఆ స్థాయిలో సరఫరా అయిందంటే కారకుడు ఎవరన్నది మీకు తెలుసు. వైసీపీ వాళ్ళే, ఆ ప్రబుద్ధుడు ఎవరన్నది కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు మనం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే మన మేనిఫెస్టోలో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే ప్రజలు చెప్తా ఉన్నాం, హర్షిస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఆరోగ్యకరమైన నగరం కావాలి, ఉద్యోగాలు కావాలి. మా మేనిఫెస్టోలో ఇంకో ప్రధానమైన అంశం ఉద్యోగ ఉపాధి కల్పన. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి మెగా డిఎస్సి తీస్తాం. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పొందపరచడం జరిగింది. ఈ కాల పరిధిలో ఈ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా 3000 నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమిదని కూడా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఎప్పటికైనా సరే చైతన్యవంతులు అయ్యారని. బాధలు చూస్తే వారి యొక్క బాధలు వింటూ ఉంటే చాలా బాధగా ఉంది. ఇంకొక నెల రోజుల వ్యవధిలో తప్పకుండా ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి వస్తుంది. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చున్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, ఏదైతే చెత్త లేని డ్రైనేజు, దోమలు లేని నగరం, డెంగీ మలేరియా రహిత నగరం కింద తీర్చిదిద్దే అవకాశం ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టున్నామో ఆ అవకాశాన్ని మాకు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. తప్పకుండా దాన్ని సద్వినియోగపరుచుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ ఈ యొక్క డ్రగ్స్ రహిత రాజమహేంద్రవరం కూడా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని కూడా